దేవుడు కొందరిని రాజులను చేస్తాడు, కొందరిని ప్రజలుగా పుట్టిస్తాడు. ఆ దేవుడు ఇచ్చిన వరం ఇది. ఆ వరం పొందినటువంటి వాళ్ళు రాజులు అవుతారు. మునులు ప్రార్థన చేసి కొంతమంది రాణులకు ప్రత్యేకమైన పనులు ఇస్తే ఆ పనులు తిన్నాక వాళ్ళు ఒక ప్రత్యేకమైన కారణ జన్మకి వాళ్ళు జన్మనిస్తారు. అట్లా పుట్టిన వాళ్ళు రాజులు అవుతారు. భగవంతుడి వల్ల రాజైంది కాబట్టి మనం లొంగి ఉండాలి. మరి మన పని ఏంటి అంటే మనం ఆ రాజు ఏం చెప్తే ఆ పని చేయాలి. మనకు అంతకు మించిన పాత్ర లేదు. లొంగి ఉండాలి, వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మి ఉండాలి. అది మన బాధ్యత. కానీ 12వ శతాబ్దం తర్వాత ఈ ఆలోచనలకు చాలామంది తిరగబడ్డారు, వ్యతిరేకించి. ఈ వ్యతిరేకించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ మతమే ఉన్నది కదా అప్పటికి కూడా. ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది అంటే చాలా కీలకమైన మార్పు. చాలామంది అప్పటికి వ్యాపారాలు చేసుకోవటం మొదలు. యూరోప్ దేశాల నుంచి అరబ్ దేశానికి వచ్చి అక్కడ వ్యాపారం చేసుకునేది. అక్కడ వచ్చి వాళ్ళు అమ్మటానికి వాళ్ళ దగ్గర ఏం లేదు. యూరోప్, అమెరికా ఇవాళ ఇంతగా మనకు ఒక అహంభావాన్ని ప్రదర్శిస్తున్నాయి, కానీ వాళ్ళకు అమ్ముకోవటానికి ఏం లేవు. అరబ్ దేశాల దగ్గరికి సొంతంగా అక్కడ ఉత్పత్తి అయిన సుగంధ ద్రవ్యాలతో పాటు మన భారతదేశం నుంచి, చైనా నుంచి, ఇతర ఆసియా దేశాల నుంచి అక్కడికి అద్భుతమైన సంపద వచ్చి చేరే. ఆ సంపదను కొనుక్కోవాలి, యూరోప్లో అమ్ముకోవాలి. అది యూరోపియన్లు అక్కడికి వచ్చింది ఆలోచన వాళ్ళకి. అది అట్లా వచ్చినటువంటి వాళ్ళు వ్యాపారం చేసుకొని డబ్బులు సంపాదించారు. ఎవరైనా డబ్బులు సంపాదించుకుంటే ఏం చేస్తారు? మంచి బట్టలు కొంటారు, ఇల్లు కట్టుకుంటారు. ఈ ఇల్లు కట్టుకొని మంచిగా సుఖంగా జీవించాలి అంటే ఇల్లు కట్టేటోడు కావాలి. మరి మత గ్రంథాలలో దానికి పరిష్కారం లేదు. ఏ మత గ్రంథం వెతికినా ఇల్లు ఎట్లా కట్టాలనేది లేదు దాంట్లో. ఆ ఇల్లు కట్టడానికి ఏం చేసిందంటే ప్రాచీన తత్వవేత్తలు చెప్పిన సూత్రాల నుంచి, సైన్స్ నుంచి మెల్లమెల్లగా వాళ్ళు కొత్త ఆలోచనలు ముందుకు తీసుకొచ్చారు. మనం దానికి కావలసిన సూత్రాలను పెంపొందించారు. ఇవన్నీ పెంపొంది మెల్లమెల్లగా ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టడంతో దేవుడితో సంబంధం లేకుండా మనిషి ప్రపంచాన్ని చూడవచ్చు, అర్థం చేసుకోవచ్చు అనేది తెలిసింది. ఇవన్నీ చేస్తున్నారు కదా, దేవుడితో సంబంధం లేకుండా ఇల్లు కట్టగలుగుతున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారానికి సంబంధించిన లెక్కలు రాసుకోగలుగుతున్నారు. ఈ దీనికి భగవంతుడికి సంబంధం లేదు. ఇన్ని చేసినోనికి ఏమనిపించిందంటే ప్రకృతికి కానీ సమాజాన్ని కానీ అర్థం చేసుకోవటానికి భగవంతుడి సహాయము అవసరం లేదు అనే అభిప్రాయం కలిగింది. దాన్ని మనం మానవతావాదం అంటాం. అంటే వాళ్ళు తమకు తాముగా మనిషి తన అనుభవాల నుంచి వాస్తవాలను అర్థం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆ అర్థం చేసుకునే క్రమంలో ఆయనకు తెలిసింది ఏమంటే ఈ ప్రభుత్వం అనేది ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు సృష్టించలే. సమాజంలో సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కోసం మనిషే ప్రభుత్వాన్ని తయారు చేసిండనేది అర్థమైంది. భగవంతుడు ఇయ్యలేదు. ఎవరు తయారు చేసిండ్రు? మనుషులే తయారు చేసిండ్రు. ఈ గవర్నమెంట్ని దేనికోసం తయారు చేసుకున్నారు? తమ సమస్యల పరిష్కారం కోసం మనిషికి ఒక ప్రభుత్వం అవసరమైంది. అట్లా తయారైనటువంటి ప్రభుత్వం మెల్లమెల్లగా ఏమన్నారంటే మరి నేను తయారు చేసినోడు నా నెత్తి మీద చేయబెడతానంటే ఎట్లా? వరం ఇచ్చినటువంటి పరమేశ్వరుని మీదికి భస్మాసురుడు వరం పనిచేస్తుందో లేదో నీ నెత్తి మీదే చేయబెడతా అన్నాడు కదా. మరి అట్లనే నేను వరం ఇచ్చినోడు రాజు గొర్రెలు మేపటానికి, గుర్రాలను మేపుకోవటానికి, ఏనుగులను మేపుకోవటానికి నా చేనులో చొరబడితే ఎట్లా? నీ యుద్ధానికి నీ ఇష్టానుసారంగా ట్యాక్సులు వేస్తే ఎట్లా? నా వల్ల పుట్టినవు కదా, నీ వల్ల నేను లేను, నా వల్ల నువ్వు ఏర్పడ్డావు.
కాబట్టి నువ్వు ఇట్లా చేస్తే ఊరుకోమని చెప్పి తిరుగుబాటు చేసి కట్టుదిట్టమైనటువంటి నిబంధనలను విధించింది. నువ్వేం చేసినా ఈ హద్దులను దాటి నీ అధికారాన్ని వాడరాదు. మా పెద్ద మనుషులను మేము పంపిస్తాం, వాళ్ళని అడగకుండా నువ్వు పన్నులు విధించడానికి వీల్లేదు అని. అట్లా ప్రజాస్వామ్యం అనేది ప్రారంభమైంది. ఆ ప్రారంభమైనటువంటి ప్రజాస్వామ్యం మొట్టమొదట యూరోప్లో వచ్చిన క్రమక్రమంగా అన్ని దేశాల్లో కూడా ఆ సూత్రము వ్యాపించింది. మన దేశానికి ఏంటంటే మొట్టమొదట బ్రిటన్ నుంచే వచ్చింది ఈ ఆలోచన. ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రజలను పరిపాలించాలి అనేది. ఆ సూత్రం తెలుసుకున్నాక మన వాళ్ళు ఏమన్నారంటే, మాకు స్వయం పాలన అధికారం ఉంది, మా దేశాన్ని మేము పరిపాలించుకునే అధికారం మాకుంది, ఆ పరిపాలించుకునేటువంటి అధికారము మాది మేము చెలాయించుకుంటాం, నువ్వు బయట నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికి వీల్లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళని అడగటానికి సమయం పట్టింది. కానీ మెల్లమెల్లగా గ్రహించిన తర్వాత 1850ల తర్వాత నుంచి మెల్లమెల్లగా బ్రిటిష్ వాళ్ళని ప్రశ్నించి మా దేశాన్ని మేము పరిపాలించుకుంటామని డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. ఆ డిమాండ్ పెరుగుతున్న కొద్దీ, బలం పుంజుకుంటున్న కొద్దీ బ్రిటిష్ వాళ్ళు మెల్లమెల్లగా కొన్ని అధికారాలు స్థానికులకు ఇవ్వటం మొదలుపెట్టింది. కొంత స్థానిక ఎన్నికలను సంస్థలను ఏర్పాటు చేశారు. మీ ప్రాంతాన్ని